మేడం ఈ సినిమా అంటే చూడాలి అని జనాలకి దేని గురించి రావాలి ఆడియన్స్? ఇట్స్ అ ఫన్ అంటే నవ్వే ఎంటర్టైనర్ కాదండి. ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫాస్ట్ పేస్డ్ క్రైమ్ థ్రిల్లర్. మీరు ఒక్కసారి సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నీకు కళ్ళు ఆర్పి టైం కూడా ఇవ్వను, నీకు అయిపోయిందా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఇవ్వకుండా ఉందామా అని అడిగాను, వితౌట్ ఇంటర్వెల్ చేద్దామా అని అడిగా. అంటే ఫిలిం అంత రేసీగా ఉంటుంది అనమాట. సో ఇంటర్వెల్ లేకుండా చేద్దాం మేడం కొత్తగా అని చెప్పేసి అనుకున్నాం. బట్ చాలా ప్రాక్టికల్ థింగ్స్ వస్తాయి వీటిలో. వద్దు వంశీ, ఎందుకంటే ట్రై చేయవలసింది. లక్ష్మి గారు ఎప్పుడు కొత్తగా ట్రై చేస్తారు కాబట్టి అదే అంటే కొత్తగా సినిమా కొత్తగా ట్రై చేయొచ్చు, అన్నీ ట్రై చేయొచ్చు సార్. తీసేద్దాం ఇంటర్మిషన్. కాదు మేడం, విరామం లేదు, గమ్మున వచ్చిండని చెప్పేయండి. విరామం లేదు, సమయం లేదు, మీకు స్పీడ్కి వెళ్ళొచ్చేయండి. అప్పుడు మనం ఒక స్టాండప్ కామెడీ 2 నిమిషాలు పెడితే స్టాండప్ కామెడీ లేదు. ఇప్పుడు నువ్వు ఇది అన్నాక మళ్ళీ ఇగ్నైట్ అయింది అదే థాట్. మళ్ళీ తీసేద్దాం ఇంటర్మిషన్. బయటికి వెళ్ళాలి కదా మేడం స్నాక్స్కి. మైత్రి వాళ్ళని అడగాలంట. శశి గారు ఏమన్నారు, అలాగే అమ్మ నీకేం కాలాలి, యా నీకేం కాలాలా పెడదామని. ఎందుకని మంచిది, ఆయన అడిగి చూద్దాం. ఎక్స్క్లూజివ్గా మంచి ఇంపార్టెంట్ దొరికింది నాకు ఇంటర్వ్యూలో. మీరు ఎలాగా కొన్ని లీక్ చేస్తారు కాబట్టి మోహన్ బాబు గారు ప్యారడైస్లో ఉంటున్నారు అని కన్ఫర్మ్ చేసినా చేయకపోయినా మా వాళ్ళు రాసుకున్నారు, మేము కూడా రాసుకుంటాం ఇది. అలాగే ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో. మహేష్, నీకు ఈ సినిమాతో బ్రేక్ రావాలి, మీకు డబ్బులు రావాలి, మీకు ఇంకో ఈ సినిమాతోటి నాకు మహేష్ లాంటి బ్రేక్ రావాలని కోరుకోండి. నేను అది కోరుకుంటున్నాను. చూడతాను, నాకు ఆవిడకి మాత్రం బ్రేక్ లేకుండా రేంజ్ అలా దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ సినిమాని ఎంత లేపుతున్నారో తెలియదు కానీ నిన్ను మాత్రం అక్కడ పెట్టేశారు. నువ్వు దాన్ని అస్సలు దింపకుండా చూసుకో. నేను డైట్కి వెళ్ళిపోతున్నాను ఇంక నైట్. నేను చిన్నగా చపాతి ఏదో ఉన్నంతలో అలా. సూపర్, భలే నవ్వుకున్నామండి. ఇక ఇలా నవ్వుకుంటాం కాకుండా సీరియస్గా మంచి సినిమాని ఎంజాయ్ చేయాలంటే September 19th మీరు దక్ష సినిమాకి అయితే వచ్చేసేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు T5.